భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిరెత్తుకొచ్చింది. చిరాకు పడుతూ భర్తను పిలిచి, పగటి కలలు కనడం కట్టిపెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకునిరా అని చెప్పింది. రాము పళ్ళు కొరుక్కుంటూ చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు. తోటి గ్రామీణులకు మళ్ళే అతడు కష్టజీవి కాదు, అడ్డదారుల్లో డబ్బు సాధించటం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు. పట్టణానికి వెళ్లేటప్పుడు రాము ఊరి బయటున్నది దాటవలసి వచ్చింది. ఏటికి ఆవతల ఒడ్డున గట్టు పొడవునా దట్టంగా చెట్లు పెరిగాయి. చెట్టవరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింతచెట్టు చూశాడు. అతడి మనసులో పలు ఆలోచనలు రేగాయి. కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని, మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు. ఆ మాటలు గుర్తుకురాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఈ చింత చెట్టు ఎటికి సమీపంలో గట్టుపై ఉంది. అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే కలపగిడ్డంగికి తీసుకునిపోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు. తాను పట్టణం వెళ్లాలనే విషయం మర్చిపోయి అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు. ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడూ భాగం పంచుకునేవాడు. చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకోవాలని అతడు భావించాడు. రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు. గోపి ఎద్దుల బండిని, కూలీని పిలుచుకువస్తాడు. చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లారకముందే వాటిని బండిలో వేసుకుని కలపగిడ్డంగికి తీసుకుపోతారు. కలప వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు. ఈ పనిలో సాయపడిన వారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు. అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము. అనంతరం పట్టణం వెళ్లి కలప వ్యాపారిని కలిశాడు. తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత గోపీని, ఇతరులను సంప్రదించాడు. తను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు. వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు. సమయం రానే వచ్చింది. రాము మనసులో ఉత్సాహం పొంగి పారలుతోంది. చింత చెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే మరి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రానికి కారుమేఘాలు కమ్ముకున్నాయి. చీకటి పడేవేళకు మెరుపులు మెరిశాయి. త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది. రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింతచెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు. చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతడిని కలుసుకుంటాడు. ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు. అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయల్దేరాడు. నది సమీపంలో కనుచూపు మేరలో ఎవరూ కనబడలేదు. రాము పెద్దగా నిట్టూర్చాడు. ఎవరైనా తను చేస్తున్న పని చూసి గ్రామ పెద్దకు చెపితే తను పెద్ద చిక్కులో పడతాడు మరి. వర్షం రాము ముఖాన్ని ఈడ్చికొడుతోంది. మెల్లగా అతడు నదిని దాటసాగాడు. నదిలో మోకాలు లోతు నీళ్లు పారుతున్నాయి. సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది. రాము ఎడమవైపు తిరిగి చూశాడు. నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి. దేవుడా, అది అటవీ ప్రాంత నది. ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది. ఈ విషయం తలుచుకోగానే రాము వణికిపోయాడు. ప్రాణం కాపాడుకోవడానికి పరుగుపెట్టాడు. నదిగట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు. నీళ్లు ఒక్కసారిగా ఎత్తి కుదేశాయి. రాము పెనుకేక పెట్టాడు. దేవుడా, నన్ను కాపాడు! ఉన్నట్లుండి దూలం వంటి వస్తువుపై పోయిపడ్డాడు. దాన్ని 2 చేతులతోనూ పట్టుకున్నాడు. అమ్మయ్యా, వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే. కాసేపయ్యాక తను ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్లు అర్థమైంది. వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి. నెమ్మదిగా అతడు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయాడు. కనుచూపు మేర ఎవరూ కనపడలేదు. తన మిత్రుడు గోపి, చెట్లు కొట్టి కాలయ్య, పనివాడు ఎక్కడా కనపడలేదు. వాళ్లు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపోయారేమో. ఆ రాత్రంతా
తను చెట్టు మీదే ఉండాలని రాము గుర్తించాడు. వేరే మార్గం లేదు. కాసేపయ్యాక వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్టు చూశాడు. అతడొక అబ్బాయి. ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు. త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. రాము వాటిని కూడా కాపాడాడు. ఆ అబ్బాయి గొర్రెల కాపరి. నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరద నీటిలో కొట్టుకుపోయింది. రాము, గొర్రెల కాపరి, మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయాయి. వరద నీరు మరి కాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది. కాసెప్పుపయ్యాక వర్షం ఆగిపోయింది. వరద కూడా తగ్గుముఖం పట్టింది. తర్వాత తెల్లారిపోయింది. రాము తనెక్కడున్నాడో గమనించాడు. ఆశ్చర్యం! తాను నరికివేయాలనుకున్న చింత చెట్టు మీదే ఉన్నాడతను. ఆ చెట్టు కొమ్మల్నే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగ నమ్ముకోవాలని పథకమేశాడు తను. మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది? భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది, ప్రాణం కాపాడింది. అతడి కనుకొణుకుల నుంచి కన్నీళ్లు కారాయి. అతడు మెల్లగా గొణుక్కున్నాడు. వృక్షరాజా, నేను నీ పట్ల క్రూరంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. సహజసిద్ధంగా నేను సోమరి, స్వార్థపరుడును. కాని ఆ కాలరాత్రి తను ఒక అబ్బాయిని, మేకలను కాపాడాను. నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని. తన వంటి క్రూరుడికి ఆశ్రయమిచ్చిన చింతచెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మనిషిగా మారాను. ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికైంది. చింతచెట్టును కావిలించుకుని, కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు పశువులా వ్యవహరించాను. నన్ను మనిషిగా మార్చావు. ఉన్నట్రుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి. తన భార్య అంజలి, మరికొందరు గ్రామస్తులు చెట్టు వద్దకు పరుగెత్తి వస్తుండటం చూశాడు. రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది. కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుకుతూ వచ్చింది. అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది. గత రాత్రి తాను చావు బతుకుల మధ్య ఎలా కొట్టుకులాడింది రాము వివరించి చెప్పాడు. వరద ముంపునుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు. అవును భవానీమాత, దయవల్లే నీవ్ బతికి బయటపడ్డావు. మనమా తల్లికి మొక్కుకుందాము? వద్దు అంజలి, ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చింత చెట్టు కేసి చూపించాడు. ఇది సజీవ రూపంలోని దేవుడు. నేను బతికి బట్టకట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరితదేవుడికే చెప్పుకోవాలి. ఇకపై నేను పచ్చని చెట్లను ఎన్నటికి పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇతరులు ఎవరైనా చెట్టు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను.